హే, ఏమవుతుంది? ఆ రూమ్ లో దయ్యం ఉంటుంది. ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, బోర్ కొడుతోంది. పోరా. ఏంటి నువ్వు మెంటల్? ఏమన్నా మెంటలా? నాకు మెంటలా? పెద్ద సాడిస్టురా నువ్వు. కరెక్ట్గా ఎండ్లోకి వచ్చి మార్చేసావు. ఆ టీవీ నుంచి ప్రేతాత్మ వచ్చి నేను చంపేస్తుందా? నిన్ను మనిల్లా ఇది ఏదో దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నట్టు, దయ్యాల ప్రోగ్రామ్స్, దయ్యాల పుస్తకాలు, దయ్యాల డివిడీలు. ఒక్కోసారి నిన్ను దయ్యాన్ని లవ్ చేస్తున్నానేమో అనిపిస్తోంది. దెయ్యం అంటే దెయ్యం. నేను నీతో 100 సార్లు చెప్పాను, ఇదంతా నేను టైం పాస్ కాదు, నా నోవెల్ కోసం చేస్తున్నాను అని. ఈ సోదొకటి చెప్తూ ఉంటావు. నువ్వు రాసిన ఒక పెద్ద నవల, దానికి మళ్ళీ ఇంత పెద్ద బిల్డప్పా? ఏదో ఒక రోజు నా నవల్ పబ్లిష్ అయ్యి ఊరంతా పొగడ్తలతో ముంచెత్తుతుంది, ఇంక్లూడింగ్ ఆ దెయ్యం. సీరియస్ గా మాట్లాడుతున్నా. ఇప్పటివరకు టీవీలో చూసామే, అదంతా నిజమంటావా? మరి నిజం కాదంటావా? జోక్ ఏమైనా చేస్తుందంటావా? జ్యూస్ వద్దు. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నిజంగా ఓ దయ్యం వల్ల మన కళ్ళ ముందుకు వచ్చి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఏంటి మాట్లాడుతుందా? ఎస్. ఎక్కడా? లాస్ట్ ఇయర్ నా హాస్టల్ మేట్ దీప అని ఒక అమ్మాయి ఉండేది. 24 hours మాట్లాడుతూనే ఉండేది. ఓ రోజు తెల్లవారుజామున 4 గంటల వరకు మేమిద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఆ తర్వాత నేను నా రూమ్కి వచ్చేసాను. తెల్లారి లేచి చూస్తే తను ప్రాణాలతో లేదు. సూసైడ్. ఊరేసుకుని చచ్చిన వాళ్ళని ఎప్పుడైనా చూసావా? నాలుక ఇంతవరకు వేలాడుతుంది. అప్పటి నుంచి నాకు రాత్రి నిద్రే ఉండేది కాదు. నాకు సడన్ గా తన గొంతు వినిపించేది. తను నా పక్కనే ఉన్నట్టు, తను నన్ను ముట్టుకుంటున్నట్టు, ఎప్పుడు ఎవరో రూమ్ లో ఉన్నట్టు నాకు అనిపించేది. ఓ రోజు రాత్రి మెలకు వచ్చి చూస్తే తనే నా బెడ్ పైన, నా కాళ్ళ దగ్గర భయంకరమైన ముఖంతో కన్నార్పకుండా నన్నే చూస్తుంది. నాతో ఏదో మాట్లాడుతుంది. టక్కన లైట్ వేసి చూసేసరికి ఎవరు లేరు. నువ్వేం భయపడట్లే కదా? ఎరా? లేదు, నువ్వు చెప్పు. మా హాస్టల్లో కొన్ని రోజులు అందరూ దీని గురించే చర్చ. ఆ తర్వాత నేను ఆ హాస్టల్లో ఉండలేక రూమ్స్ ఎన్నో మార్చి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసాను. ఆ అమ్మాయిని తర్వాత మళ్ళీ చూసావా? తర్వాత నీకెక్కడన్నా కనిపించిందా? చూసానుగా. ఆ తర్వాత బాగా అలవాటైపోయింది. భయం పోయి ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది. నీకు తెలుసా, నేను ఒకసారి తనతో మాట్లాడాలని ట్రై చేశాను, కానీ తన నుంచి ఏ రెస్పాన్స్ లేదు. ఇప్పుడు కూడా తను ఈ రూమ్లోనే ఉండొచ్చు. సరిగ్గా చూస్తే మనం మాట్లాడేవన్నీ మన పక్కనే ఉండి వింటూ ఉండొచ్చు. ఏమంటావు? టైమ్ అప్. యాక్చువల్లీ మనకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి ఏదన్నా జరిగితే మనకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అనవసరంగా ఇవన్నీ తలకెక్కించుకోకు, టైం వేస్ట్. హలో, ఇట్స్ నాట్ టైం పాస్, ఓకే? ది డూ ఎగ్జిస్ట్. హైదరాబాద్లో సంవత్సరానికి 100కి పైగా సూసైడ్లు చేసుకుంటున్నారు తెలుసా? ఎంతమంది యాక్సిడెంట్లో చనిపోవట్లేదు? వాళ్ళంతా ఏమైనట్టు? ఇప్పటికీ మన హైదరాబాద్లో ఓ పాడుబడ్డ బంగ్లాలో ప్రేతాత్మలు ఉన్నాయని ఇదే ప్రోగ్రాంలో చూపించారు. చూడలేదా? చూడలేదు. 3 సంవత్సరాల క్రితం అదే బంగ్లాలో 2 పోలీసులు కూడా చనిపోయారు. ఆ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఆ బంగ్లా ఏ ఏరియాలో ఉంది? ఎందుకు? అటుపక్క వెళ్ళినప్పుడల్లా చూసి భయపడ్డానుకా? ఇప్పటికేమన్నా తక్కువ భయపెట్టావా? వింటేనే నువ్వింత భయపడుతున్నావు, ఇక చూసావంటే నీ పని అంతే. ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా చూడడం కంటే నా డార్లింగ్ నోట్ నుంచి ముద్దుగా వింటుంటే అప్పుడు వస్తుంది సరైన మజా. అవును, అసలు ఈ దెయ్యాలు, భూతాలు, పిశాచాలు నిజంగా ఉన్నాయంటావా? ఎవరికైనా ఇలాంటి మూమెంట్ వస్తుంది. అపనమ్మకం నమ్మకంగా మారే మూమెంట్. ఇప్పుడు నువ్వు అదే స్టేజ్లో ఉన్నావు. ఆ పరిస్థితి ఎదురైతే నమ్ముతావు. ఆల్ ది బెస్ట్ బేబీ. యువర్ మూమెంట్ ఈస్ వెయిటింగ్.